ప్రేమింపచేసే మనస్సు కలిగి నడుచు ద్వారానే 7వ రోజు. అందుకని శనివారం నాడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరినీ కూడా వాక్యం వినే మనసు ఉండాలి, మళ్ళీ వాక్య ప్రకారంగా నడిచే మనసు ఉండాలి. అప్పుడు అలాంటి వారికి నెమ్మది ఉంటుంది. మరియు వారు తూలి తొట్టులకు కారణం అనేది ఉండదు. అంటే పడిపోవటానికి కానీ తూలు రావటానికి కానీ, అంటే అరే ఈ ఉద్యోగం నుంచి, ఈ వ్యాపారం నుంచి, ఈ పనిపాటు నుంచి నేను తూలిపోయాను, పడిపోతున్నాను, అయిపోయింది నా బతుకు అనే కారణాలు అసలు రావు శనివారం కలిస్తే. ఆమె అందరూ కూడా నిజంగా చూస్తున్నాను నేను. శనివారం నాడు చాలామంది ప్రేయర్కి వస్తారు. కంటిన్యూటీగా వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా వాళ్ళు తూలిపోవటం లేదు, తొట్టిల్లిపోవటం లేదు. అందరూ కూడా దేవుడు చక్కగా నిలబెట్టాడు. ఈరోజు చాలా హ్యాపీగా సంతోషకరంగా ఉన్నారు. హల్లెలూయా. అదే అంటున్నాడు, 7వ రోజున దేవుడి సన్నిధికి రావాలి. అది కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. శనివారం నాడు యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలు 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. హల్లెలూయా. ప్రభు ఏదని చెప్పాడనంటే ఆ మాటలు ఎలాంటి అంట, 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఆమేన్. ప్రభువారి ఇతను చెప్పాడంటే ఆ మాట చాలా పవిత్రమైంది, శుద్ధమైంది, మరి చాలా వెండి కంటే కూడా స్వచ్ఛంగా మెరిసిపోతాయి ఆయన మాటలు. నిజం. మరి యేసు వారు కూడా పక్షవాతం కలిగిన వారిని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు వారు అతన్ని ముట్టి బాగు చేశారు. అతను పక్షవాతం పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్వశ్చన్ చేశారు. ఏంటో తెలుసా? ఎందుకు క్వశ్చన్ చేశారు? ఆ రోజు విశ్రాంతి మనం చేయకూడదు, నువ్వు ఎందుకు చేశావు, ఈ పక్షవాతం అతను ఎందుకు బాగు చేశావు అన్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే యేసు ప్రభు వారికి విశ్రాంతిని మనం స్వస్థపరచడం ఆయనకి ఇష్టము. ఆమేన్. అంటే శనివారం నాడు దేవుని సన్నిధికి వస్తే ఆయన ఖచ్చితంగా స్వస్థపరిచి ఆరోగ్యం ఇస్తారు. హల్లెలూయా. అయితే తండ్రి ఏం దేవుడు చెప్పాడంటే విశ్రాంతి దినమున మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. ఏ పని చేయకూడదు అంటే నాకు అర్థం కాల. బయట లోకం పనులు మీరు చేయకండి, దేవుని సన్నిధికి మాత్రం రావాల్సిందే. అక్కడే మన స్వస్థత, ఆరోగ్యం ఇది మర్చిపోయి ఇది అర్థం చేసుకోకుండా విశ్రాంతం ఏ పని చేయకూడదు, శనివారం నాడు ఏ పని చేయొద్దానంటే నువ్వేంటి ఈ పని చేశావు అని. ఏం చేశాడండి? యేసువారు ఏం తప్పు చేశాడు? మంచి చేశాడు అక్కడ. అందుకే యేసువారు అంటాడు అక్కడ, విశ్రాంతి రోజున లేదా శనివారం రోజున మీలో ఎద్దు కానీ, మీలో పిల్లోడు కానీ, నీ భార్య కానీ, నీ ఇంట్లో ఎవరైనా సరే ఒక్కవేళ ఎక్కడ గోతులా కానీ బురదలా కానీ పడిపోతే ఆగరా, ఇవాళ విశ్రాంతము, ఇవాళ శనివారం పని ఏం చేయకూడదు అని చెప్పేసి ఆ గోతులోంచి లేపవా, అప్పుడు ఏమైపోతుంది? ఆ పశువైనా ఆ మనిషి అయినా చచ్చిపోతారు కదా తెల్లారే వరకు ఉంటే. కాబట్టి అది కాదు నాన్న, ఇక్కడ మన యేసు విశ్రాంతిములకు ప్రభు అయి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. విశ్రాంతినానికి కూడా ఆయన ప్రభు. విశ్రాంతి ఇది చేసేవండి అది చేసేవండి అని కాదు, పని కాదు అక్కడ చెప్పింది ఆయన. ప్రభు అయి ఉన్న దేవుడు, విశ్రాంతి మొత్తానికి ప్రభు, లార్డ్. విశ్రాంతి మొత్తానికి ఆయనే మెయిన్ హెడ్. ఆయన ఏం చెప్తే చేయాలి అంతే. ఇప్పుడు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థకి మెయిన్ హెడ్ ఉంటారు. ఆ హెడ్ చెప్పినట్టుగా ఆ సంస్థ నడవాలి, అప్పుడే ఆ సంస్థ నిలుస్తుంది. అలాగే ఒక బస్సు ఉంది, ఆ బస్సుకి డ్రైవర్ మెయిన్ వ్యక్తి. ఆయన చెప్పినట్టుగా జాగ్రత్తగా లోపల కూర్చోవాలి, నడవాలి. అప్పుడే ఆ బస్సు కూడా క్షేమంగా జారుతుంది. ఓ పడవ ఉంది, ఆ పడవ యజమాని చెప్తాడు జాగ్రత్త కూర్చోండి అని. వాళ్ళు లోపల డిస్కో డ్యాన్స్ చేస్తే అది ఏమైపోద్ది? మునిగిపోద్ది. కాబట్టి మెయిన్ ఆయన చెప్పినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చెబుతున్నాడు? విశ్రాంతిని మనం నేనే పెట్టా, ఆ విశ్రాంతంలో ప్రభువు నేనే. కాబట్టి ఈ రోజున ఇతను బాగుపడాలి, ఇతను స్వస్థపరచబడాలి. కాబట్టి మీలో గోలు ఏదైనా గొర్రె కానీ మేక కానీ ఎద్దు కానీ పడిపోతే తీయకుండా ఉంటారా విశ్రాంతం అని?
అయితే ఆ రోజు తండ్రి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, విశ్రాంతి దినమున ఓకే పనులే పెట్టేసుకొని ప్రార్థనలు, ఉపవాసాలు, దేవుళ్ళు లేవు, బలుయాగములు లేవు, మందిరానికి రావట్లా, దేవుడిని తరవట్లా, పనులు చేసుకున్నారు. దానివల్ల వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. అందుకని దేవుడు అన్నాడు, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించండి. పరిశుద్ధత లేని జీవితం అనుసరిస్తున్నారు. మరి ఇక్కడ పక్షవాతంతో బాధపడుతున్నాడు. బాధపడిన అతన్ని యేసుప్రభువు వారు విశ్రాంతి దినమనే బాగు చేశాడు. హల్లెలూయా. అంటే శనివారం నాడు దేవుని సన్నిధికి వస్తే మన రోగాలన్నీ పోతాయి. ఆమేన్. ఎందుకంటే విశ్రాంతిని బాగు చేయడం ఆయనకి ఎంతో ఇష్టము. క్లారిటీగా చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, మత్తయిలో కానీ, మార్కులో కానీ, లోకా యోహానులో కూడా యేసుప్రభువు వారి విశ్రాంతిని స్వస్థపరిచినట్టుగా ఉంది. ఓ సహోదరి దెయ్యాలు పడుతున్నాయి. ఒక్క సహోదరి ఏం దెయ్యం పెట్టేసింది. ఒక్క దెయ్యం పెడితే వాళ్ళ ఇంట్లో ఆవిడ మరదలు, వదిన మరదలిద్దరికి విడిచి పడుతున్నాయి ఆ దెయ్యాలు. ఆ దెయ్యం ఒక నిమిషం ఈ అమ్మాయిలో ఉంటుంది, రెండో నిమిషం ఆయన మీద ఉంటుంది దెయ్యం. ఆమె కింద పడిపోయి కొట్టుకుంటూ ఉంటుంది. ఆమె కాసేపుడికి ఇప్పుడు గోలేస్తుంది, మళ్ళీ అమ్మాయిని పట్టేస్తుంది. 8 నెలలు తిరిగారు, ఎక్కడికి తిరిగారు, ఎక్కడికి చర్చెస్ కూడా తీసుకెళ్ళారు, కానీ తగ్గల. సరే వాళ్ళ యొక్క అత్తగారు అనుకుంటే వరుస అయింది, ఆ కుమార్తె మన మరియమ్మ గారు, ఆ కుమార్తె ఇక్కడ చర్చి వస్తూ ఉంటుంది. తెలుసుకొని ఏం చేసిందండి, అమ్మ ఎందుకలా తిరుగుతారు, ఒకసారి మా అయ్యగారు తీసుకుని మా చర్చి తీసుకురండి. సరే ఆ కుమార్తెని ఇలాగే శనివారం నాడు తీసుకొచ్చారు. శనివారం ఉపవాసం తీసుకొచ్చారు. సాయంకాలం అయితే ప్రేయర్ అయిపోయింది. ఫస్ట్ ప్రేయర్ మేము కింద కూర్చున్నాం, మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే ఈ పాపను కూడా తీసుకొచ్చేస్తే మరి ఆ కుమార్తె ప్రార్థన చేసి అలా ప్రార్థన చేయగానే వెంటనే విడిచిపెట్టేసి పక్కన వాళ్ళు వదిలిలో పడిపోయింది. అక్కడ అరుతుంది. ఇదేంటి విచిత్రంగా. మళ్ళీ ఆమె గేసక్తి వేసాం, ఆమె అరుతుందండి. ఇద్దరు కాసేపు దుల్లారు. 2 నిమిషాల్లో వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. వదిలిపెట్టేప్పుడండి అక్కడ కుక్క పిల్ల ఉందండి. పాపం ఆ కుక్క పిల్ల బండి తొక్కేసింది, రక్తం వచ్చేసింది, అలా చేసేసింది. లేకపోతే వీళ్ళు రక్తం చూసేదని. శనివారం నాడు జరిగినది ఆ కార్యం. ప్రభువారు వాళ్ళిద్దరిని బాగు చేశారు. ఆ దురాత్మ శక్తి వాడిని ఇచ్చిపెట్టేట్టుగా శనివారం నాడు చేశాడు. హల్లెలూయా. ఇలా చెప్పుండి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. శనివారం నాడు అంటే 7వ దినమున ఆయన ప్రభువారు మనం చేసిన గొప్ప కార్యాలు. సామెతల 9వ అధ్యాయం ప్రారంభించు. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభాలు చెప్పుకోండి. హల్లెలూయా. జ్ఞానం మనకి ఎవరండి? యేసుప్రభు వారికి ఎన్ని స్తంభాలు ఉన్నాయండి? 7 స్తంభాలు. 7 స్తంభాలు సెట్ చేసుకోండి. 7 అన్నది ఇక్కడ ఉంది. 7వది ఏంటిది? శనివారం నాడు 7వ దినం. ఆమేన్. 7 స్తంభాలు చెప్పుకుంది. ఒక స్తంభం ఆదివారం, 2వ స్తంభం సోమవారం, ఆది సోమ మంగళ బుధ గురు శుక్రు, శనివారం 7వ స్తంభం. హల్లెలూయా. అందుకంటాడు 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా ప్రకటించాడు. మరి 7 దీప స్తంభాలు అంటే 7 సంఘాలు అని బైబిల్ ఘోషిస్తుంది. అయితే అలాగే ఆ 7కి మనం నిదర్శనగా ఒక సాదృశ్యం తీసుకుంటే 7 రోజులు కూడా మనకి ఒక దీపస్తంభం లాంటి, ఒక్కొక్క రోజు ఒక దీపస్తంభం లాంటిది. ఒక రోజు ఒక దీపస్తంభం. అవునండి. ఏ రోజు ఏ దీపం ఎందుకు ఆరాలి? దీపాలు ఆడగిల్లు దీపం ఆరింది అని అంటే ఆత్మ ఆరిపోయినట్టు, ఆత్మ ఆరిపోతే ప్రాణం పోయినట్టు. అందుకని ఆదివారం ఒక దీపం, సోమవారం ఒక దీపం. ఏ దీపానికి ఆ దీపాన్ని దేవుడు ఏ రోజుకి ఆ రోజు మన దీపమును వెలిగించువాడు ఆయన. నా దీపం వెలిగించు, నన్ను నీ సేవలో నుంచు, నా దీపం హల్లెలూయా వెలిగించు, నన్ను నీ సేవలో నుంచు, ప్రజలందరికీ బయలుపరిచేదా, ప్రజలందరికీ బయలుపరిచేదా, ఆది పని జ్యోతి మళ్ళీ ఇప్పుడు చెప్పలు కొడుతున్నాడు. ఈ కారణ జ్యోతి ఇవే జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నది. హల్లెలూయా. జ్ఞానం నివాసాలను కట్టుకుంది.
దానికి 7 స్తంభములు. ఆ 7 స్తంభాలే మనం చక్కగా నివసించాలండి, మనం చక్కగా బాగుండాలండి. 7 స్తంభాలు లాంటి 7 దినములకు కూడా స్తంభాలు బలంగా ఉండాలి. 7 రోజులు కూడా ఆ యొక్క స్తంభాల మీద ఉన్న దీపములు ఎప్పటికప్పుడు వెలుగుచూ ఉండాలి. అంటే మన ఇంట్లో 7 స్తంభాలు పెట్టుకుని దీపాలు వెలిగిస్తే అవదు. అది కాదు, ఇక్కడ దేవుడే వెలిగించాలి ఆ దీపస్తంభములను. అందుకని ఏ రోజుకు ఆ రోజు. దానికనే బైబిల్ అందులో ప్రభువారు ఏమంటాడంటే, ఏ దినమున వచ్చిన కీడు ఆనాడికి చాలు అంటాడు. అలాగే ఏ రోజుకు ఆ రోజు అనుదిన ఆహారము దేవుడు మాకు దయచేయునుగాక అన్నాడు. అంటే ఏ రోజుకు ఆ రోజు ఆయన వెలిగించదు. మన వల్ల కాదు, మనం వెలిగించబడాలి, మనం బాగుండాలంటే మన వల్ల ఎక్కడైతుంది? ఎందుకంటే ఆత్మను వెలిగించాలి. ఆత్మ జ్యోతి లోపల ఉంది, ఇది మనకు కనపడదు. దాన్ని మనం వెలిగించడం. ఒక శరీరానికి గాయం అయితే దాన్ని ఎలాగోలా పైకి కనబడితే చేసుకుంటాం. పైన కనబడే గాయం మనకు అర్థం, లోపల పడే గాయం అసలు అర్థం కాదు కదా. మన శరీరంలో మన లోపల ఉన్న గాయం మనకు తెలీదు. మరి అసలు ఇంకా అంతరంలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి మనకు ఎక్కడ కనపడుతుంది? దాన్ని వెలిగించి నిలబెట్టాలంటే దేవుడు రావాలి. అది పెట్టింది ఆయనే, దాన్ని తీసేయాలన్నా ఆయనే తీసేయాలి. అందుకని అది ఎప్పుడు తీసేయబడుకోకుండా, అది ఎప్పుడు చక్కగా భద్రంగా మన శరీరంలో ఆత్మ జ్యోతి వెలిగించబడితేనే ఈ శరీరం నిలిచింది, లేకపోతే ఈ శరీరం పడిపోద్ది. ఈ ఆత్మ జ్యోతి నిలబడాలంటే దేవుడు ప్రతిరోజు కూడా మన ఆత్మను వెలిగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. 7 దినములు కూడా వెలిగించాలి. 7వ దినం మరి 7 దినములు వెలిగించబడాలంటే 7వ దినం దేవుని సన్నిధికి రావాలి. ఎందుకంటే ఆత్మ దీపాన్ని వెలిగించేవాడు ఆయనగా. ఆయన దగ్గరికి వస్తేనే రీఛార్జ్ అవుతాం. ఆయన సన్నిధికి వస్తేనే మన దీపం వెలిగించబడుతుందని మాత్రం మర్చిపోద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందుకన్నాడు 7 రోజులు 7 దీపస్తంభం లాంటివి అవి దేవుడు చెక్కాడు. మీరు మొత్తం నెలైనా, సంవత్సరమైనా, 100 ఏళ్ళైనా, 200 ఏళ్ళైనా, 1000 ఏళ్ళైనా లెక్క అయితే ఈ 7 రోజులు లెక్క అయితేనే అన్ని రోజులు వచ్చేది. ఈ ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఆది, మళ్ళీ ఆది సోమ మంగళ బుధ ఇవన్నీ నడిస్తేనే నీకు 4 వారాలు అయితే 4 వారాలు, 10 వారాలు, 20 వారాలు, 52 వారాలు, అది సంవత్సరం. ఇలాగా ఈ 7 రోజులు నడవందే నీకు వారం ఎట్టయిద్ది. కాబట్టి ప్రతిరోజు కూడా మన దీపస్తంభం వెలిగించబడను గాక. అలాగే వెలిగించబడాలి 7 రోజులు అంటే ఖచ్చితంగా 7వ దినం శనివారం నాడు దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్. 3 ఫ్రెండ్స్, 2 యాక్సిడెంట్లో చచ్చిపోయారు. ఒక అతను యాక్సిడెంట్ చచ్చిపోయాడు. ఆడొచ్చి ఏం చేశాడు, కళ్ళలో ఎరా నువ్వు బతుకుంటావా, నాతో రారా అనంటే ఇతను ఏం చేశాడు, ఏం లేదు, పొద్దున్న లేచాడు, పాస్కని సైడ్ కాళ్ళకి వెళ్ళాడు. చిన్న కుర్రాళ్ళు అండి. ఆ సైడ్ కాళ్ళలో వంగాడు, బొక్కబార పడి చచ్చిపోయాడు. ఎవరికి అర్థం కాల. 3వ ఫ్రెండ్ ఉన్నాడు. ఇక ఇద్దరికి కూడా జ్వరం వచ్చేస్తుంది. బాగా పెంచుకోండి వీళ్ళు 3 బాగా జ్వరం వచ్చేసి చచ్చిపోయేంత పరిస్థితులు అయిపోయాడు. ఓ రోజు కాలం వచ్చిందట, ఆ చచ్చిపోయిన ఇద్దరు కూడా బండి వేసుకొచ్చారు. ఫస్ట్ తోలేవాడు ఉన్నాడు, చచ్చిపోయినాడు ఫస్ట్. 2వ ఉన్నాడు తర్వాత కూర్చొని. వాళ్ళిద్దరు వచ్చి అన్నాడు, ఇంటి ముందు ఆగి, రే బయట రారా, రా ఎంతసేపు దాల్గా ఉన్నాడంట. ఆ వస్తున్నానని బండి మీద కాలు ఇలా లేపాడంట, మెలకు వచ్చేసింది. అక్కడి నుంచి తనకి జ్వరం, నీరసం, బాధ, ఎక్కడెక్కడ తిరిగారు తగ్గల. ఆఖరికి వాళ్ళ తల్లి గారు, అయ్యా ప్రార్థనకి వెళ్తారా, డౌజులు ప్రార్థన చేస్తారా. శనివారం నాడు వచ్చారు కరెక్ట్. హల్లెలూయా. శనివారం నాడు ప్రార్థనకు వచ్చినప్పుడు మళ్ళా శనివారం వచ్చరికి ప్రభు ఏమని చెప్పారు తెలుసా, నువ్వు నా కుమారుడా నువ్వు బతకాలి. ఊళ్ళో వాళ్ళు అందరూ అంటున్నారు, 3 మీరు ఫ్రెండ్స్, ఆ 2 చచ్చిపోయారు, 3వ వాడు నువ్వు కూడా చచ్చిపోతావు, అందుకే నువ్వు ఇలాగ అయిపోతున్నావు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, ప్రతి శనివారం నాడు విశ్రాంతి రోజున దవసాకునికి టిఫిన్ తీసుకొచ్చి ఇస్తే ఇతను బతుకుతాడు. ఆమేన్. మరి నేను టిఫిన్లో శనివారం నాడు తిన్నాను, నేను పూర్తి వాసు. ఎప్పుడైతే ఈ మాట ప్రభు చెప్పిన మాట చెప్పింది చేయాలంటే మాట వినుట శ్రేష్టం. ఎప్పుడైతే ఆ కుమారుడు ప్రతి శనివారం, చూసారా శనివారం ఎంత శ్రేష్టమైంది, ఉపవాస దినము విశ్రాంతి దినం ఎంత శ్రేష్టమైంది. ఆ రోజున యేసు వారు ఎంతో మందిని బతికిస్తాడు. ఈ మందిరంలో శనివారం నాడు చాలా మందిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. అందుకని ప్రతి శనివారం గత సంవత్సరం అంతా కూడా హాజరయ్యారా, హాజరైన కూడా చప్పలు కొట్టి హల్లెలూయానండి.
యేసు రక్తమునకే జయం. ఈ శనివారం కూడా, ఈ సంవత్సరం కూడా ప్రతి శనివారం ఈ రోజు మొదటి శనివారం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కుమారుడిగా అప్పటి నుంచి శనివారం దేవుని సన్నిధికి వస్తానని ఒప్పుకో. ప్రభు నిన్ను బతికిస్తాడు ఆయన. అలాగే ప్రభు దేవుని నేను ఒప్పుకున్నాడయ్యా, నేను ప్రతి శనివారం నీ మందిరానికి వస్తాను. మళ్ళా శనివారం చూస్తానో లేదో తెలియదు. అలా ఉంది నా బ్రతుకు. చిన్న కుర్రోడండి పాపం. వాళ్ళ తల్లి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. ప్రార్థన చేశాం. ఇప్పుడు క్రీస్తు యేసున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆమేన్. యేసువారిలో ఉన్నవాడికి ఏ శిక్ష లేదు. ఏముంటది? ఎవడైనా క్రీస్తు ఉందంటే వాడు నూతన సృష్టి, పాత విగతించిందిగో కడతాడు. చావు మొక్కల్లో కనబడే స్థితిలో ఆ కుమారుడిని ఉన్నప్పుడు ప్రభులోకి ఎప్పుడైతే తెచ్చి శనివారం నాడు దేవుని సన్నిధికి వస్తానని నా జీవితాన్ని అనుకుంటున్నాడు. అసలు ఆ ఇద్దరి పేరు తెలియదు. చచ్చిపోయిన ఫ్రెండ్స్ ఇద్దరు అసలు కనబడటం మానేశారు. ఈ కుమారుడు దగ్గర దిగి ఇప్పటికి 20 ఏళ్ళైంది, పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు, క్షేమంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పటికీ ఆ శనివారం మానరు. ఇలా ఎందుకు వస్తున్నామని ఈ రోజున ప్రతి శనివారం నాడు ప్రభు నాతో అన్నాడు, నువ్వు వారం అంతా ఎక్కడైనా తిరుగు. ఎక్కడైనా తిరిగంటే వేరే కాదు, దేవుని స్వార్థానికి ఏ ఊరన్నా వెళ్ళు. శనివారం వస్తే మాత్రం నా మందిరాల్లో నువ్వు ఉండాల్సిందే. ఉంటాను ప్రభా. అంతకుముందు శనివారం కూడా ప్రేయర్ పెట్టేవాడు కాదు. శనివారం నాడు ఎవరో ఉన్నవాళ్ళు అయితే ప్రార్థన చేసుకునేవాడు. ఆదివారం మళ్ళీ ప్రేయర్ పెట్టేవాడు అంతే. ప్రభు నాడు శని ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నా మందిరంలో ఉండు. ఎందుకని? నా మందిరం యొక్క గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధం మీద కాచుకునివాడు ధన్యుడు. ఆమేన్. మరి ఇంత గొప్ప స్వార్థ పనిచేసాడండి. నన్నే శనివారం నాడు ఉపవాసపత్రులు వాదరావు నువ్వు ఉండాల్సిందే అని చెప్పిన దేవుడు మరి విశ్వాసం ఎలాగా ఆయన ఎందుకు చెప్తాడు. కారణం ఎందుకనంటే అది ఆయన మేలు కోసం కాదు, సేవకుల మేలు కోసం కాదు, ప్రతి ఒక్కరి మేలు కొరకు శనివారం నాడు ఉపవాసవాదన కలిసినాం గాక. ఎందుకనంటే ఇది ఒక స్తంభం. శనివారం అనేది స్తంభం, శుక్రవారం స్తంభం, ఆదివారం స్తంభం, వారం ప్రతి రోజు కూడా దేవుడు చెక్కిన స్తంభములు. మరి అలాగే మనం కూడా చెక్కబడిన స్తంభాలాగా బలంగా ప్రతిరోజు ఉండాలి అంటే ఖచ్చితంగా రీఛార్జ్ అవడానికి శనివారం నాడు దేవుని సన్నిధికి రావాల్సిందే. ఆమేన్. కూడా అప్పుడు మిగతా రోజుల్ని కూడా చల్లగా హ్యాపీగా ఉంటాం. ఒక కుమారుడు దేవుడు అన్నాడు, నిన్ను ఆస్వాదిస్తా దీవిస్తా. ప్రతి శని ఆదివారం కూడా కలిపేస్తాడు. మరి ఆదివారం ఎందుకంటే రేపు ఆదివారం రేపు చెప్తా దాని గురించి. ఈరోజు శనివారం ఫస్ట్ శనివారం కాబట్టి శనివారం గురించి చెప్తున్నాను. ఈ రెండు కూడా అన్నం కూర లాంటివి. అన్నం తిని కూర తినకుండా ఉండే ఎలా కుదిరింది? అన్నం ఒకటి తినలేం కదా, అలాగే కూర ఒకటి తినలేం అన్నం లేకుండా. అందుకని శనివారం ఉండాలి, ఆదివారం దేవుని సన్నిధి. ఈ రెండు బలంగా. ఆదివారం అంటే మొదటి దేవునికి ఇచ్చాడు, మొదటి రోజు దేవునికి ఇచ్చాడు. అప్పుడు మిగతా రోజులు హ్యాపీగా ఉంటుంది. ప్రభు అన్నాడు, శని ఆదివారం నా మందిరానికి వస్తే నేను దీవిస్తా. పేదోడు ఏమి లేని స్థితిలో ఉన్నాడు. అలాంటి కుమారుడికి శని ఆదివారం ఎప్పుడైతే వస్తాను ప్రభాని తీర్మానం చేస్తున్నాడు. నాన్నగారు ఉన్నప్పుడు ఆ కుమారుడిని దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆస్వాదిస్తే కోటేశ్వరుడైపోయాడు విజయవాడలోని. హల్లెలూయా. కొంతకాలానికి ఏం చేశాడు? శనివారం మానేశాడు, ఆదివారం మానేశాడు. అదే అంటే అయ్యారు బిజినెస్ అయ్యారు, ఖాళీ లేదు అయ్యారు. అయ్యా వస్తాలయ్యా. ఆయన మన కోసం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం చెక్కి దీపస్తంభంలా పెడితే ఆ దీపస్తంభాన్ని వెలిగించుకోవడానికి యేసయ్య దగ్గరికి శనివారం ఆదివారం రాకోకుండా ఆర్పేసుకుంటానంటే ఎవరైనా